హార్ట్ అటాక్ వస్తే చనిపోవటమే అనే ఒక అపోహ కామన్ పబ్లిక్లో ఉంది. అలాంటి వారికి మీరు ఏ విధంగా అవగాహన కల్పిస్తారు? మీరు ఇచ్చే సూచన. కామన్ పబ్లిక్ ఒక సెలబ్రిటీ చనిపోతే అది హార్ట్ అటాక్గా భయభ్రాంతులు చెందుతారు. కానీ మాకు రోజు కొన్ని వందలు లక్షల మంది హార్ట్ అటాక్తో వస్తున్నారు, ఎమర్జెన్సీ మందులతో రికవర్ అవుతున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. సో ఈ అపోహొద్దు. హార్ట్ అటాక్ అనేది వెరీ రేర్గా అన్ఎక్స్పెక్టెడ్ పరిస్థితుల్లో సడన్ డెత్స్ వెరీ రేర్గా అవుతున్నాయండి, కామన్గా అవటం లేదు. సో ఓవరాల్గా ప్రపంచంలో చూస్తే హార్ట్ అటాక్ డెత్ రేట్ కన్నా యాక్సిడెంట్ డెత్ రేటే ఎక్కువ ఉంది, హార్ట్ అటాక్ రేట్ ఓవరాల్గా తక్కువ ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఎప్పుడైతే సెలబ్రిటీస్కి ఈ ప్రాబ్లం వస్తుందో దాన్ని హైలైట్ అవ్వడం జరుగుతుంది. సో ఏది ఏమైనా హార్ట్ అటాక్ అనేది అవగాహన రావడం ఇంపార్టెంట్. అలా ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. బీపీ షుగర్లు రాకుండా ముందే జాగ్రత్త పడ్డాలు. వచ్చిన వాళ్ళు ఎప్పటికప్పుడు మందులు వాడుకుంటూ బీపీ షుగర్ని కంట్రోల్ చేసుకోవడం, స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలి. ఎక్కువగా జంక్ ఫుడ్ నుంచి కూడా దూరంగా ఉండాలి. తద్వారా మనకు హార్ట్ అటాక్ రాకుండా చూసుకోవచ్చు. మన అవయవాలు ప్రతి ఒక్కటి రక్త ప్రసారం ద్వారా పనిచేస్తాయి కాబట్టి ప్రతిదానికి సక్రమంగా రక్త ప్రసారం అయ్యే విధంగా రెగ్యులర్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకొని, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే తొందరగా కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకునే విధంగా మందులు వాడడం, ఎక్సర్సైజ్ చేయడం పద్ధతిలో చేయగలిగితే మనకు ఎలాంటి హార్ట్ అటాక్స్ రాకుండా ఫ్యూచర్లో కాపాడుకోగలుగుతాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.